హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపిస్తున్న వ్లాగ్ వచ్చేసి సండేదనమాట. ఇప్పుడు యాక్చువల్గా నేను ఇప్పుడు షూట్ చేస్తున్న టైం వచ్చేసి 4:30 అయింది, ఈవినింగ్ 4:30 అయింది. ఈ టైంలో ఏం కుకింగ్ అనుకుంటున్నారా? నేను మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ చేద్దాం అనుకునేసరికి రైస్ అయితే అయిపోయింది అనమాట. సో రైస్ అయిపోయేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ కూడా చపాతీ చేసుకుని తిన్నాను. పిల్లలు అయితే నాకు చపాతీ వద్దు, రైసే కావాలి అనింది మా నాని. సో చేద్దామంటే రైస్ లేదు. ఏదైనా వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దామంటే వెజిటేబుల్స్ కూడా లేవు. ఫ్రిడ్జ్ ఓపెన్ చూస్తే ఖాళీగా ఉంది. ఒక క్యాప్సికం ఒక్కటి కనిపించింది, టమాటా ఉంది. సో ఇంక నేను ఏం చేశానంటే ఈవినింగ్ 4:30కి తినడానికి ఏమైనా ఉన్నాయేమో చూద్దామని చెప్పేసి అలా మా మోక్షాన్ని చూడమన్నాను అనమాట. మా మోక్షాన్ని చూడు, మమ్మీ బిర్యానీ రైస్ ఉన్నాయి మమ్మీ అని చెప్పేసింది. నేను ఎప్పుడో 4-5 మంత్స్ అవుతుంది బిర్యానీ రైస్ తీసుకొచ్చి, నాకు అసలు గుర్తే లేదనమాట ఇంట్లో బిర్యానీ రైస్ ఉన్న సంగతి. ఇంకా 4:30కి ఇంకా వెంటనే రైస్ అనేది ఒక 1/2 kg వరకు ఉంది బిర్యానీ రైస్. ఇంకా వెంటనే రైస్ నానబెట్టేశాను. రైస్ నానబెట్టేసి ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కొంచెం కొంచెం ఉన్న వాటితోనే ఇలా చేశానమాట. రైస్ కూడా ఒక 1/2 kg రైస్ ఉంటే ఇక ఉన్న స్పైసెస్తోనే నేను ఇట్లా కొంచెం వెజిటేబుల్ రైస్ లాగా చేద్దామని చెప్పేసి చూశాను. ఇంకెట్లాగో చూసేసరికి రైస్ అయితే కుక్ అయిపోతుంది, ఇంకా కర్రీ అయితే ఏమీ లేదు. అందుకని చెప్పేసి వెంటనే ఒక క్యాప్సికమ్, టమాటా, ఆనియన్, కొంచెం పుదీనా, కరివేపాకు వేసేసి కర్రీ అయితే చేసేసాను. దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం బీన్స్ కూడా వేసాను. ఇవి కొంచెం గ్రేవీ టైప్లో చేస్తే రైస్లోకి బాగుంటుంది కదా, బిర్యానీ రైస్లోకి అని చెప్పేసి ఇంక ఇవి క్యాప్సికమ్ కర్రీ అని చెప్పే కర్రీ అండ్ ఎగ్స్ కూడా ఈ క్యాప్సికంలోనే వేసాను అనమాట. ఇందాక నేను తీసి పక్కన పెట్టాను కదా 2 ఎగ్స్, ఆ ఎగ్స్ తీసి పక్కన పెట్టాను. రైస్ అయితే కుక్ అయిపోయింది. నిజంగా ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, ఇంత చేసినా కూడా ఒక్కోసారి నేను పిల్లలకి పస్తులు ఉంచకుండా అయితే ఉండలేకపోతున్నాను అని. ఎంత చేసుకున్నా కానీ మనం పిల్లలకి వాళ్ళకి కావాల్సిన టైంలో కావాల్సింది ఇవ్వకపోతే ఆ బాధ అనేది ఎలా ఉంటుందో కూడా చెప్పలేనమాట. నాకైతే ఈరోజు చాలా బాధ అనిపించింది. ఎందుకు ఎంత చేస్తున్నా కూడా పిల్లలకి నేను ఒక పూట కూడా పస్తులు లేకుండా ఉంచలేను. అదేమో రోజు మీరు అనుకోవచ్చు, రోజు ఏం పస్తులు ఉంచట్లేదు కదా, ఇలాంటివి ఎప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి, వాళ్ళకు కూడా తెలియాలి అని అనుకోవచ్చు. కానీ ఆకలితో పిల్లల్ని ఉంచడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇంక సరే అని చెప్పేసి రైస్ అయితే కుక్ చేసేసాను. ఫైనల్గా వచ్చేసి రైస్ కుక్ అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది. మా నాని అసలు తినదు కర్రీ లేకపోతే, అసలు ఆకలికి కూడా అస్సలు ఉండలేదు మా నాని. ఇంకా ఈ ఎగ్స్ని ఈ రైస్లో అయితే పైన అలా పెట్టేసి మా నానికి అయితే వేసి ఇచ్చానమాట. మమ్మీ అప్పటికి ఐఎమ్ సో హంగ్రీ అని అరుస్తూ ఉంది. ఇంక ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా పిల్లలకి. ఇంక ఈ రైస్ అన్నా ఉండబట్టి ఈరోజు సరిపోయింది. ఇప్పుడు కన్నా ఈవినింగ్ ఈ 5:30 కన్నా అన్నం తినగలుగుతున్నారు. ఇంక ఇది కూడా లేకపోతే పాపం వాళ్ళని ఈరోజు నేను పస్తుంచిన దాన్ని అయ్యేదాన్ని. ఏమో దేవుడు మనకి ఏ టైంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో అదే